ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుష్ఠాయ ధీమహి తన్నో లక్ష్మీ నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు. అందరిపైనను కరుణ, కటాక్ష, దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 1/5/2025 నుండి 15/5/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ సంచార స్థితి. కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి. బుధ భగవానుడు, శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి అర్ధాస్తమ శని ప్రారంభం అయిన తర్వాత నరసింహస్వామి జయంతి సందర్భంగా శని దృష్టి ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపితే ధనుస్సు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి అర్ధాస్తమ బుధుడు, అర్ధాస్తమ శుక్రుడు, అర్ధాస్తమ శని, అర్ధాస్తమ రాహు సంచార స్థితి ఉన్నప్పుడు నరసింహస్వామి వారికి పసుపు రంగు కలిగినటువంటి పట్టు వస్త్రాలను సమర్పించడం, అలాగనే స్వామివారికి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం, అలాగనే స్వామివారి యొక్క చంద్రుడికి నైవేద్యం పెట్టేటువంటి కార్యక్రమాల్లో నవధాన్యాలను వేసి వృక్షాలకు తీర్థంగా పోయడం వలన సకల దృష్టి దోషం, అనారోగ్య దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వలన వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో అద్భుతమైన విజయం ధనుసు రాశి వారి సొంతం కాబోతుంది. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల స్వామివారు వెళ్తూ వెళ్తూ విద్య, ఉద్యోగ, విదేశీయాల రాజయోగాన్ని మీకు అప్పజెప్పబోతున్నాడు. కానీ కొన్ని విషయాల్లో ఆందోళన చాలా ఉంటుంది. చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో అనే పరిస్థితి ఉంటుంది. అష్టమంలో కుజుడు ఉండడం వల్ల రుణ సమస్యలు, రోగ సమస్యలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, చీకులు, చింతలు, ఇబ్బందులు ధనుసు రాశి వారికి వచ్చాయి. వీటిని మౌనం, ధ్యానం, ఏకాగ్రత వలన వీరికి అద్భుతమైన యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, అదే కాకుండా సినిమా నటులకి, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివ్ రంగాల్లో ఉండబడే వారికి, జర్నలిస్ట్లో ఉండబడే వారికి ఎంతో ఓర్పు, సహనం అవసరం. అంతా నాకు తెలుసు కదా అనుకునే దానికన్నా తెలుసుకొని పనులు చేయడం వలన, ఈ కొంచెం ప్రాక్టీస్ చేయడం వలన ఉన్నతమైన విజయం ధనుసు రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.